పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై రాళ్ల దాడి జరిగిందని తెలిసి మీడియా ముందు వచ్చిన రోజా ఏం మాట్లాడిందో చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. మంత్రి రోజా వైఎస్ఆర్సీపీ అధికారపు పార్టీ అయిన మంత్రి రోజా గురించి అందరికీ తెలిసిందే. సినీ నటిగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి రోజా ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక మంచి స్థాయికి రావడం మాత్రమే కాకుండా స్టార్ స్టేటస్ సంపాదించుకొని ఆ తర్వాత సినిమా రంగంలో పూర్తిగా డౌన్ అయింది. ఇక ఆ సమయంలోనే ఆమె పెళ్లి అలాగే కెరియర్ మాత్రమే కాకుండా టీడీపీ రంగ ప్రవేశం చేసి రాజకీయ భవిష్యత్తును ప్రారంభించింది. అయితే మొదట టీడీపీ పార్టీలో చేరినటువంటి రోజా అక్కడ టీడీపీ పార్టీలో చేరిన సమయంలోనే ఆ పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత అధికారం కోసం పదవి కోసం ఏకంగా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి జంప్ అయింది రోజా. అయితే మరి రోజా ఇప్పటి వరకు మాత్రం ఎప్పుడు చూసినా కానీ ప్రతిపక్ష నాయకులపై ఎక్కువగా దాడుల విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై గుప్పిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై రాళ్ల దాడి జరిగిందట. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి రోజా మీడియా ముఖంగా వచ్చి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట. ఆమె మాట్లాడుతూ, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ దేవుడని అంటున్నారు. మరి ఆ దేవుడు ఎంత మంచివాడైతే ఇలా రాళ్ల దాడి జరుగుతుంది. ఇక దీంతో ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ స్టార్ మాత్రమే, అందుకోసమే తనకి ఇలా రాళ్ల దాడి మాత్రమే మిగిలింది అంటూ రోజా హేళనగా మాట్లాడిందట. మరి ఈ విషయాలన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట.